ఎట్లా పోరాడాలి అనేది కూడా తెలియనటువంటి సమాజంలో బతుకుతున్నాం. మనకేం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఎవరు మోసం చేస్తున్నారంటే సమాజంలో బతుకుతున్నారు మన వాళ్ళు. జై జగన్ అని కొంతమంది, జై చంద్రబాబు నాయుడు కొంతమంది, వాళ్లే ఈరోజు ముస్లిం జాతి ప్రజల్ని ప్రాణాలు తీసే విధంగా వీళ్ళు తయారయ్యారు. రాజ్యాంగం ఆర్టికల్ 15 లో ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ ఎనీ సిటిజన్ ఆర్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియస్, వెల్త్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఏ పౌరుల పైన భారతదేశానికి మతం లేదు, ఏ పౌరులు కూడా మతం లేదు. భారతదేశ రాజ్యాంగంలోనే ప్రథమ పీఠికలో ఇండియన్ సిటిజన్ భారతీయ పౌరులు అన్నారు. ఇక్కడ మా ముస్లింలను మతం వేరు చేసి వీళ్ళు ఆధారాలు చూపెట్టారు. వీళ్ళు ప్లాట్ఫామ్లో వచ్చేవాళ్ళు వీళ్ళు ఎక్కడ ఆధారాలు చూపెట్టారు? రకరకాల కేసులు వస్తున్నారు. తెలీదు వీళ్ళ అమ్మది, వీళ్ళ నాన్నది, వీళ్ళ సాబది, వీళ్ళ ముట్టాది రేపు ర్యాలీలో మేము 6వ తారీఖున మనం ముస్లిం సమాజాన్ని కూడా మేల్కొల్పాలి. వీళ్ళేదో ర్యాలీ చేసినంత అలా ప్రయోజనం లేదు. ర్యాలీ చేసి కలెక్టర్ అర్జీ ఇచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే చట్టమై కూర్చుంది, చట్టమైంది, ఆమోదం చెప్పారు. జగన్ వ్యతిరేకించాడు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించాడు. అభినందిద్దాం. సరే, నువ్వు వ్యతిరేకించినంత మాత్రం అవుతుంది. చట్టమైంది, దీన్ని చట్టబద్ధంగా చేయాలా. మీ ఎంపీల చేత రాష్ట్రపతికి నువ్వు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని నివేదికలు పంపించాలా. రెండోది వచ్చేసి సుప్రీంకోర్టులో మీ ఎంపీల చేత పిటిషన్ వేయించాలా. మేము వ్యతిరేకమని. ఎందుకంటే ఇది ఒక పార్లమెంట్ సంబంధించిన సమస్య కాదు, మాగుండ రెడ్డి గారు ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, ఒంగోలు సంబంధించిన సమస్య కాదు, భారతదేశ జాతీయ సమస్య. ముస్లింలందరినీ కూడా ప్రాణాలు హరించే డిటెక్షన్ క్యాంపుల సమస్య. దీనికి ఎక్కడ మద్దతు తెలిపామయ్యా? మీ మద్దతు ఉపసంహరించుకోమని ఫస్ట్ ఎంపీలు అందరూ కలిసి మద్దతుని ఉపసంహరించుకోవాలా. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి ముస్లిం జాతి, మా ముస్లింల అమాయకులు, చాలా మంది అమాయకులు, వాళ్ళకి ఏమి ఏడా అన్యాయం జరుగుతుంది కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో జై జగన్ అంటున్నారు, జై చంద్రబాబు నాయుడు అంటున్నారు. సరే, అభిమానం చూపెట్టడానికి నువ్వేమో చూపెడతావయ్యా? నువ్వు భారతదేశంలో లేకుండా చేయడం కాదు, డిటెక్షన్ క్యాంపులో జైలు వేసి కుక్కల్లాగా ఆడ జైల్లో కుక్కల్లాగా ఆడ నమాజులు ఉండవు, ప్రార్థనలు ఉండవు. ఈ ఒక్క పూట నా నమాజు పోయినా పర్వాలేదు, రేపు డిటెక్షన్ క్యాంపులు వేస్తే ఆడ నా నమాజు చదివాడు. నేను అల్లాకి చెప్పుకుంటా, అల్లా నా జాతిని మేల్కొల్పుతున్నాను. మా ముస్లిం సమాజంలో సరైన స్పందన రావడం లేదు, మా ముస్లింలు సరిగా స్పందించడం లేదని నేను విధంగా చేయలేనయ్యా. జుమ్మా నమాజ్ కొట్టాలి అలా మాట్లాడాలి.